ప్రైజ్ లాడండి. హలో 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 ప్రైజ్ లాడండి. ప్రైజ్ లేదండి. అదే ఇప్పుడే మన తెలుగు క్రిస్టియన్ సోల్జర్స్ గ్రూప్ లో మీ పోస్ట్ చూశాను. వైఎస్ఆర్ డిస్టిక్, కడప డిస్టిక్, ప్రొద్దుటూరు. ఆహా, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పొద్దుటూరు దగ్గర. ఆ, ఆ, ఏ గ్రామం అండి? ప్రొద్దుటూరే. పొద్దుటూరు. ప్రొద్దుటూరు దగ్గరనే ఒక 2 కిలోమీటర్లు కొరపా రోడ్ లో రాజీవ్ నగర్. పొద్దుటూరు బస్ స్టాండ్ నుంచా? పాత బస్ స్టాండ్ నుండి. ఎస్సీ కాలనీలోనా అండి? కాదు కాదు కాదు, అక్కడంతా వేరే వేరే క్యాస్ట్లు ఉన్నారు. అన్ని బీసీలు ఓసీలు అందరూ ఉంటారా? అందరు ఉన్నారు. ఓకే, ఎంతమంది ఉన్నారండి చర్చి సభ్యులు? ప్రస్తుతానికి అది నేను 4 years అయింది లాగ్ చేసి. ఈ మధ్య మళ్ళా నాకు కొద్దిగా బాగా అయితే ఓపెన్ చేసాను అనమాట. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. అయ్యయ్యో, అందువల్ల ఆగిపోయింది ఇది. ఏంటి ఆరోగ్య సమస్య ఏంటండి? గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి. అయ్యయ్యో, ఓకే. అది తీసేసినారు. అది తీసేస్తే ఒక 2 నెలలకు బాగుండి ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళా రాళ్ళు మాది తయారై అట్లా 4 సార్లు అయింది. అయ్యయ్యో, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థం చేయండి గట్టిగా. అది పరిస్థితి. అప్పులు ఎక్కువైనాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. ఓకే. హాస్పిటల్ పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. అయ్యయ్యో, అయ్యయ్యో. మరి మన పాస్టర్లు ఎవరు శాలేం రాజు గారు సహాయం చేయలేదా మీకు? ఆయనకేం సంబంధం అసలు? ఆయన మందిరం అంటే ఇది శాలేం రాజు ప్రార్థనా మందిరం అని ఉంది కదండి. శాలేం రాజా మినిస్ట్రీస్ అనే దానికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ నేను. మన ఓన్ ఇది. అచ్చా, ఇది ఓనా? అక్కడ చిలుకలూరుపేట శాలేం రాజుది కాదా? కాదు 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 కాదు, ఆయనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, శాలేం రాజా ప్రార్థనా మందిరము అంటే నేను అది ఆయనకు సంబంధించిన చర్చ్ ఏమో అని అనుకున్నానండి. కాదండి, శాలేం రాజా మినిస్ట్రీస్ అని మనకు చిన్న సంస్థ దేవుడు ఇచ్చాడు. ఓకే, ఆ సంస్థను కూడా అమ్మేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ చర్చి వరకే అమ్ముతారా? చర్చి ఆ స్థలం అంతే అమ్మేది. చర్చి స్థలం ఎన్ని సెంట్లు ఉందండి ఇది? 6 సెంట్లు ఉంది. 6 సెంట్లు అంటే 300 గజాలు ఉందా? అది గజాలు అంటే నాకు తెలీదు మరి. సెంట్ అంటే 49-50 గజాలు అండి. నాకు తెలీదు అది. ఓకే, సొంత స్థలమా అండి, మనకు గవర్నమెంట్ భూమే? డీఫారం. డీఫామా? డీఫామ్ మీరు రాయించుకున్నారా? మా అత్త పేరు మీద ఒకటి, మా మిస్సెస్ పేరు మీద ఒకటి. ఓకే, అంటే 3 సెంట్లా? మామూలుగా 2 సెంట్లు, 2 ప్లాట్లు. డీఫామ్ అంటే ఎస్సీలకు ఇచ్చిన భూమి అండి, బీసీలా మీరు? అట్లేంలే, అందరికి ఇచ్చారు. అంటే మీరేంటి మీ అత్త పేరు మీద ఉందంటే మీరు బీసీలా ఎస్సీలా అని? ఎస్సీనే. ఎస్సీ మాలా మాదిగా? 2, మా మిస్సెస్ వాళ్ళు మాదిగా, నేను మాల. లవ్ మ్యారేజ్ నాది. ఓహో, సూపర్ అయితే. అంటే ప్రభులో లేనప్పుడు మ్యారేజ్ అది. అదే పెళ్లి ప్రభువులోకి రాకముందే 92లో మ్యారేజ్ అయింది నాది. ఓహో, అప్పుడే లవ్ మ్యారేజ్ అంటే అసలు ఇరగదీసి ఉంటారు. చిరంజీవి ఇన్స్పిరేషనా? అట్లేం కాదు, నేను కొద్దిగా అప్పట్లో వేస్ట్లే, రౌడీ లాగా తిరుగుతా ఉన్నా. 89లోనే కూని కేసులో జైలు పోయించిందండి. పంది బురదలు ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నా నేను అప్పట్లో. అట్లా రాజకీయంగా ఫ్యాక్షనిస్ట్ అట్లా ఉన్నా. అయితే దేవుడు పట్టుకొని మార్చాడు. 2002వ సంవత్సరంలో మార్పు. 2005 2005లో పాస్టర్ జనవరి 14వ తారీఖున మన మినిస్ట్రీ స్టార్ట్ చేసినాం, శాలేం రాజా మినిస్ట్రీస్ అని. అట్లా పరిచయం ఇప్పటి వరకు, అంటే 2005 నుండి 2022 వరకు నేను ప్రతి సంవత్సరం ప్రొద్దుటూరులో పెద్ద పెద్ద క్రూసెట్స్ నిర్వహించేటాను. గాస్పెల్ మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ ఒక ఆడియో క్యాసెట్ నుండి సిడి నుండి యూట్యూబ్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా మీకు? SMR ప్రొద్దుటూరు అని కొడితే ఓపెన్ అవుతుంది యూట్యూబ్ లో. మీకు దీనికి వాట్సాప్ ఉందా? అక్కర్లేదు, నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటా. అదే శాలేం రాజు మినిస్ట్రీస్. SMR. PRODDATUR. ఓకే, SMR ప్రొద్దుటూరు అంతే కదా? అంతే, కొడితే ఓపెన్ అవుతుంది. అయితే మీరు అప్పుడు 2005 నుంచి ఎన్ని ఆత్మలు రక్షించుంటారు?
అది పెద్ద పెద్ద క్రూసైడ్స్. మనము మా సంఘానికి రావాలా అనే ఉద్దేశంతో మనం సభలు నిర్వహించాల. ఉమ్. దేవుని చిత్తమే నిర్వహించాలి. సువార్త ప్రకటించబడాలి. నాలాంటి వాళ్ళు కొందరైనా మార్చబడాలి. ఉమ్. ఈ పరిచర్య ద్వారా మన బ్యానర్ హెడ్డింగే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఉమ్. దాని ద్వారా మనం త్రూఅవుట్ ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్పుడు కలిసి ఉంది కదా, అవును. చాలా చోట్ల చర్చిలలో దేవుని మహాకృపను బట్టి నా ద్వారా రాపించిన పాటలు పాడుకుంటాం. అబ్బా. ఆ, రక్షణ, దైవ సేవకుడికి ఆరాధన, మీకు ఇలా అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. అదే పరిచర్య విస్తరింపబడేటప్పుడు అపవాది నన్ను శారీరకంగా, ఫైనాన్షియల్ గా ఉమ్. చాలా నొక్కి పట్టేసింది అనమాట. కేవలం ఆరోగ్య సమస్య వల్లే దెబ్బతిన్నారా? ఇంకా వేరే ఫైనాన్షియల్ అప్పులు గొడవలు? వేరే ఏం లేదు. అంటే ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు డెఫిసిట్ పడేది. ఉమ్. అది దేవుడే ఏదో ఒక మార్గంలో తీర్చేవాడు. ఆరోగ్యపరంగా ఎప్పుడైతే నేను నిలబడిపోయానో ఉమ్. అప్పటి నుండి స్టాప్ అయిపోయింది పరిచర్య. అయ్యయ్యో. ఆపరేషన్ కు ముందు నెల కూడా నేను ఆపరేషన్ ఈ నెల చేసుకొని నెక్స్ట్ మంత్ మీటింగ్స్ జరిపిన నేను. ఉమ్. 2022లో అదే లాస్ట్ మీటింగ్స్. అరే. నేనే పాటలు రాస్తాను, నేనే ట్యూన్ చేస్తాను, నేనే పాడతాను. నా కూతురు పాడుతుంది. ఓహో. బాగుండే పరిచర్య. మీరు పేపర్ పైన ఏం రాసిచ్చినా నేను ట్యూన్ చేస్తాడానికి దేవుడు నాకు అంత గొప్ప కృప ఇచ్చాడు. మన పాట వింటే మీకు అర్థమైంది. నేను వింటాను తప్పకుండా. నేను చూశాను. మనకు తెలిసిన వాళ్ళు చర్చ్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు కొన్ని చర్చెస్ కట్టాలి అని అనుకుంటున్నారు. కట్టడం ఎందుకు, మీరు ఎలాగో అమ్మేస్తాను అంటున్నారు కదా చర్చి, ఇదే తీసుకుంటే బాగుంటది. కానీ కొంచెం రిజిస్ట్రేషన్ ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ లేదు కానీ చర్చికి పన్ను ఉంది. చర్చ్ మీద పన్ను ఉంది. అదే మీరు సంస్థ రిజిస్ట్రేషన్ అయిందా అండి? రిజిస్ట్రేషన్ అయింది కానీ అదే మామూలుగా సంవత్సరం ఆడిట్ అవన్నీ చేపిలా నేను. ఆడిటింగ్ అట్లా రిజిస్ట్రేషన్ అయింది కానీ ఆడిటింగ్ ఏం చేయించలేదు. 2-3 ఏళ్ళు చేపించింటా, మళ్ళా చేపిలా నేను. ఎంతమంది సభ్యులు, ఎంతమంది అంటే రిజిస్ట్రేషన్ సభ్యులు ఎంతమంది ఉన్నారు? సొసైటీ సభ్యులు మొత్తం 11 మంది. అప్పుడు ఇప్పుడు లేదు కదా, దాన్ని మనం ఏం కొనసాగించటం లేదు కదా. ఓకే, ఆ పేరు మీద మొట్టమొదట దేవుడిచ్చాడు ఆ పేరు మీద పరిచయం చేస్తున్నాం అంతే. ఇప్పుడు సొసైటీ అన్న తర్వాత ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ చేయాలి, రాయాలి, చేస్తే అప్పుడు దానికి పట్టు ఉంటది, బలం ఉంటది. 11 మంది చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు వెళ్ళిపోయారు అంతే. అంతే, వాళ్ళల్లో కూడా చాలా మంది పాస్టర్లు అయినారు, పరిచయం చేస్తా ఉన్నారు సొంతం. అట్లా అన్నమాట. ఓకే. మొత్తం ఎంత కమ్ముదాం అనుకుంటున్నారు చర్చి? 20 లక్షలు. అంటే రేకులా, బిల్డింగ్ లాగానే ఉందా? వెనక ముందు చూస్తే బిల్డింగ్ లాగా ఉంది కానీ రేకులు ఉన్నాయా? స్లాబ్ అండి అది. బిల్డింగ్ అవుద్ది 20 లక్షలు. మొత్తం బిల్డింగ్ అవుద్ది. ఏదైనా ఇంజనీర్ దగ్గరికి పోయి వేపిస్తే 15 నుండి 20 లక్షల దాకా బిల్డింగ్ అవుద్ది. లోపల టైల్స్, అద్దాల కిటికీలు అంతా శాలెం రాజా మినిస్ట్రీస్ పునాది అన్నట్టు చేస్తాం అనమాట చర్చి అది. అయితే ఏం చేద్దాం మరి, నా పరిస్థితి బాగాలేదు. ఒకటే చర్చా అండి? 4-5 చర్చిలు విస్తరించారా? 2 చర్చిలు ఉన్నవి. ఒక చర్చి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆల్రెడీ. అమ్మేశారా? అమ్మలేదు అది. అమ్మకుండా మరి ఎట్లా ఫ్రీగా ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు అది నాకు ఫ్రీగా ఇచ్చినారు. అది మీకు ఫ్రీగా ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారు మీరే? అంతే, అట్లా అన్నమాట. ఓకే, అది విషయం. 20 లక్షలు ఇంకా తగ్గదండి ఏమి? మీరు వచ్చి చూడండి. మీరు ఓకే కన్ఫర్మేషన్ అంటే చూద్దాం. ఏం మనం అదేం గీత గీసేది ఏం కాదు కదా. అవును అవును. ప్రభు చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఓకే. ఫోన్లో మాట్లాడుకునే కన్నా చూసుకోవటం బెస్ట్ కదా. సరే అండి. అది నిజము అబద్ధము కూడా తెలుస్తుంది కదా. అవును అవును అవును. అది విషయం. సరే అండి. మీ పేరండి? నా పేరు రాజు అండి. ఇందులో ఉందా ఇప్పుడు మీ నెంబరు? రాజు అని పడుతుంది. పడుతుంది. సరే, నేను ఫీడ్ చేసుకోనా? చేసుకోండి. ఓకే అండి. ప్రైజ్ లార్డ్ అండి.
సరే. హలో చెప్పండి. హలో చెప్పండి. ఈ, ఆ, శివశక్తి అని పడింది, కళ్యాణ్ శివశక్తి అని. కళ్యాణ్ శివశక్తి నేనే. అదే రాదు అన్నారు కదా ఇందాక. అసలు వివరాలు ఏంది, చర్చ ఎందుకు అమ్ముదామని తెలుసుకుందాం అనుకుంటున్నాను అంతే. మంచిదండి. అంటే మేమే కొనుక్కుంటాం, మాకు అమ్ముతారా శివశక్తికి? వద్దులేండి. ఆ? వద్దులేండి. ఏంటి శివశక్తికి అమ్మరా? అది వద్దులేండి, అది చెప్పి మేము కదా. కూడా యేసు గురించే చెప్పేది, మీకు తెలుసు కదా. సరేలేండి, ఎందుకులేండి ఆర్గ్యుమెంట్. అంతే అంటారా? అసలే ఆరోగ్యం బాగాలేదా? నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకు ఆరోగ్యం బాగాలేదు, హిందువుగా మారు, ఖచ్చితంగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. 100 రోజులు నువ్వు హిందువుగా మారి ఒక నెల రోజులు గుడికి పో, నీకు ఆరోగ్యం బాగా కాకపోతే మళ్ళీ క్రిస్టియానిటీలో పో. రైట్, మంచిదండి. నేను చెప్పింది